హలో అండి. పండుగ రోజుల్లో గానీ, ఇలాంటి శ్రావణ మాసంలో, లేదంటే ఏదైనా అకేషన్స్‌లో, పెళ్ళిళ్ళలో, పేరంటాల్లో పులిహార మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ చాలా ఇష్టపడతారు. ఈరోజు నేను పులిహార ఈజీగా చేయటం చూపిచ్చాను మీకు. చాలా పుల్ల పుల్లగా, కమ్మ కమ్మగా, టేస్టీగా ఉండే పులిహార అటు దేవుడికి పెట్టినా, ఇటు మనం తిన్నా చాలా బావుంటుందండి. ఇది ముందు తాలింపు వేశాను. తాలింపు గింజలన్నీ వేసుకొని, ముందే మనము చింతపండు రసం తీసి పెట్టుకోవాలండి. అన్నం కూడా ఉడికించుకొని ఉంచుకోవాలి. అంటే కుక్కర్ మూత పెట్టి ఉడికించకూడదు. కొద్దిగా పొడి పొడిగా ఉండేలా ఉడికించుకొని, తర్వాత ఈ చింతపండు పల్పు దగ్గరకయ్యేలాగా చేసుకున్న తర్వాత, అన్నం వేసి కలుపుకోవాలండి. ఒకవేళ అందులో ఉప్పు తక్కువైతే కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. తరువాత కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు వేసుకుంటే ఘుమఘుమలాడుతుందండి. అలాగే మనం వేయించి పెట్టుకున్న వేరుశెనగ, జీడిపప్పులతో అలంకరించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పండుగ సీజన్‌లో ఇది తయారు చేసి దేవుడికి పెడితే మంచిది. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.